బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి రోజే ఒక కంటెస్టెంట్ లకలకలక అనే ప్రేక్షకులకు మతి పోగొడితే ఆ షాక్ నుండి ఇంకా పూర్తిగా తేరుకోకముందే రెండో రోజు ఇంకొక కంటెస్టెంట్ రారా సరసకు రారా అని ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. అంతేనా, ఒకరిని మించిన పెర్ఫార్మెన్స్ ఇంకొకరిది. కాదేది గొడవకు అనర్హం బిగ్ బాస్ హౌస్లో అన్నట్టుగా ఉంది. మరి ఈ సీజన్‌లో రాను రాను ఇంకెన్ని దారుణాలు చూడాలో. హలో అండి, నా పేరు శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రెండో రోజు హౌస్‌లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఏమేమి ఫైట్స్ జరిగాయో చూద్దాం. ముందుగా బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి హౌస్ ఓనర్స్‌కి ఒక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే టెనెంట్స్‌లోంచి ఒకరిని నామినేట్ చేసే అధికారం. ఇక వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఒక పేరు సెలెక్ట్ చేసుకున్నారు. అది ఎవరో కాదు, సంజన. దానికి వీళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే అడగకుండానే పర్మిషన్ తీసుకోకుండానే హౌస్‌లోకి వస్తున్నారు, వాటర్ తీసుకుంటున్నారు. మీకు కుకింగ్ అలాట్ చేస్తే రాదు రాదు అని ఫన్నీగా ఫస్ట్‌లో చెప్పారు. కానీ అది ఎంతవరకు వెళ్ళిందంటే నిజంగానే మీకు రాదేమో, అయ్యో మాకు ఫుడ్ ప్రాబ్లమ్ అవుతుంది కదా అనేంతగా టూ మచ్‌గా డ్రాగ్ చేశారు. ఇది రెండవ పాయింట్. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనీష్ గారు చెప్పిన మిగిలిన 2 విషయాలు ఏంటంటే, మీరు ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి కాంటెంట్ కోసము మధ్యలో దూరుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది అనడం టూ మచ్‌గా అనిపించింది. ఇంకొకటి, నేను ఈ హౌస్‌లో 100 రోజులు ఉండాలి. సో, నాకు మీ దగ్గర నుంచి నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇది కొంచెం పెద్ద మాట. ఒక్క రోజులోనే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి సంజన గారు కూడా ఏమాత్రం తడబడకుండా చాలా స్ట్రాంగ్‌గానే నిలబడింది. తను ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ ఓనర్స్ బ్యాచ్ 6 మెంబర్స్ ఒకరి మీద పడి ఒకరు మాట్లాడుతున్నారు. ఓవర్‌లాప్ అయిపోతుంది. ఎవరు ఏం మాట్లాడాలి అన్నది ముందుగానే నిర్ణయించుకొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే బావుంటుంది. కానీ ఎక్కడ స్క్రీన్ స్పేస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందో అన్నట్టుగా ఒకరి మీద పడి ఒకరు మాట్లాడడం మాత్రం చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ప్రియా శ్రీజలు కూడా ఈమె మీద వేసిన ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, మీరు మైక్‌ని దూరంగా పెట్టి మాట్లాడుతున్నారు. ఓకే, బ్యాక్ బిచ్చింగ్ అనేది అందరూ చేస్తారు. కానీ మీరు అలా మైక్ దూరంగా పెట్టడం బాలేదు. మీరు బిగ్ బాస్ కండిషన్స్‌ని బ్రేక్ చేస్తున్నారు అని అంటే, దానికి సంజన ఏంటి ఇప్పుడు మీరు ఏ వర్డ్ యూజ్ చేశారు? ఏం వర్డ్ అది? బ్యాక్ బిచ్చింగా? మా ఇండస్ట్రీలో అలాంటి పదాలు వాడరు అని అన్నది. బ్యాక్ బిచ్చింగ్ అనే పదానికి తప్పుగా ఏమే బిచ్ అన్నట్టుగా అర్థం చేసుకుందా? అర్థం అవ్వలేదు. ఎందుకంటే బిచ్ అనే పదానికి బ్యాక్ బిచ్చింగ్ అనే పదానికి చాలా తేడా ఉంటుంది. బ్యాక్ బిచ్చింగ్ అనేది వెనకాల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవటం. అది మనం చాలా కామన్ గా వాడుకునే పదమే. అది పెద్ద తప్పేమీ కాదు. కానీ ఆ పదానికి ఆమె సీరియస్ అయ్యింది. అంతేకాకుండా అదే విషయం వాళ్ళ టీం మెంబర్స్కి భరణి మిగిలిన వాళ్ళకి చెప్తున్నప్పుడు సైని గారు కూడా వచ్చి ఏదో చెప్పబోతుంటే, మీరేం మాట్లాడకండి, మీరు అందరితో బాగుంటారు, నేను కూడా మీతో బాగుంటాను, యు ఆర్ ఎ స్వీట్ పర్సన్ అని ఆమెను మాట్లాడనివ్వలేదు. దానికి షైని గారికి కోపం వచ్చి, మీరు నిన్న ఒక మాట అన్నారు, యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్ అన్నట్టుగా, నేను రిలేషన్లో ఉన్నాను అంటే నేను ఫ్రీ బర్డ్ అన్నట్ట, అది తప్పు మీనింగ్ వస్తుంది, అది తప్పు మాట కాదా అంటే దీనికి మీరు ఫీల్ అవుతున్నారు, మీరు నన్ను అంతకన్నా పెద్ద మాట అన్నారు అన్నట్టుగా షైని గారు అన్నారు. ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ డిస్టర్బెన్సే బాత్రూమ్ గొడవకి కారణమైంది. సంజన గారిని ఓనర్స్ నామినేట్ చేసిన సంగతి రాత్రంతా ఆమెను ట్రిగ్గర్ చేస్తూనే ఉంది. రాత్రంతా ఆమె ఆలోచిస్తూనే ఉంది. అంతేకాదు, తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ రేపటి నుండి చూపిస్తాను ఒక్కొక్కరి సంగతి అన్నట్టుగా కెమెరాని చూస్తూ డైలాగులు కూడా చెప్పింది. ఇక్కడ సంజన గారు కొంచెం ధైర్యవంతురాలే, పర్వాలేదు అని అనిపించింది. ఎందుకంటే అంతమంది ఆమె మీద అన్ని ఎలిగేషన్స్ పెడుతూ కంప్లైంట్స్ చెబుతూ మీ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్ వస్తుందన్న పెద్ద మాట అన్న తర్వాత కూడా ఏడవకుండా, డౌన్ అయిపోకుండా, లేదు రేపటి నుంచి వీళ్ళకి చూపిస్తాను తడాకా అన్నట్టుగా ధైర్యంగానే కనబడింది. మనీష్ గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం తప్పే. ఆమె నామినేట్ చేయాలి అన్నప్పుడు ఆ చెప్పే రీజన్స్ ఏవో కొంచెం పొలైట్గా చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది నాకు పర్సనల్గా. నెక్స్ట్ డే మార్నింగ్ టెనెంట్స్ కోసము బ్రేక్ఫాస్ట్ పంపించాడు బిగ్ బాస్. అది వాళ్ళు తింటున్నారు. రాము గారు ఇంకా సృష్టి ఇద్దరు కూర్చొని తింటున్నప్పుడు ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు వచ్చి వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి అని అనుకున్నారు. అయితే సృష్టి
ఒక ప్లేట్‌లో పెట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు, లేదు లేదు మనం ఇవ్వకూడదు అని రాముగారు అనగానే, ఆమె మళ్ళీ ఆ ప్లేట్‌ని శ్రీజ చేతిలోంచి వెనక్కి తీసుకుంది. లేదు మీరు ఇవి తినకూడదు అని రాముగారు అంటే, ఎవరు చెప్పారలా అని ఇద్దరు ఒకటేసారి అన్నారు. అలా ఏమీ లేదు, అలా ఏం చెప్పలేదు అని అంటారు. అసలేంటి వీళ్ళు అలా అంటారు? ఎందుకంటే ఫస్ట్ రోజు ఫుడ్ పంపించినప్పుడే వీళ్ళకి సెపరేట్ ఫుడ్, వాళ్ళకి సెపరేట్ ఫుడ్, సెపరేట్ టేబుల్స్ మీద అరేంజ్ చేసి, ఈ టేబుల్ మీద ఉన్న ఫుడ్ ఆ టేబుల్ మీదకి వెళ్ళకూడదు, మార్చుకోవద్దు అని అంత క్లియర్‌గా చెప్పాడు కదా! ఇక్కడున్న కాఫీ కూడా అక్కడ తనుజకు ఇవ్వడానికి బిగ్ బాస్ ఒప్పుకోలేదు కదా! అలాంటప్పుడు బిగ్ బాస్ చెప్పలేదు అని అంటారేంటి? ఈ బిగ్ బాస్ గేమ్‌లో పీహెచ్‌డీలు చేసిన, ఇంకా అగ్ని పరీక్షలో టాపర్స్‌గా నిలబడిన ఈ మహామహులు అలా అంటారేంటి? నాకు అర్థం కాలేదసలు. బిగ్ బాస్ క్లియర్‌గా ఏం చెప్పాడంటే, టెనెంట్స్‌కి నేను చాలా హెల్తీ ఫుడ్ పంపిస్తాను. ఓనర్స్ మాత్రం వాళ్ళకి ఏం కావాలో టెనెంట్స్‌తో చేయించుకోవాలని క్లియర్‌గా చెప్తే దాని అర్థం ఏంటి? అంటే టెనెంట్స్ వండిన ఫుడ్ టెనెంట్స్ తినొచ్చా? అలా తింటే ఒప్పుకుంటారా వీళ్ళు? తినకూడదు కదా! అలాగే బిగ్ బాస్ పంపించిన ఫుడ్, టెనెంట్స్‌కి పంపించిన ఫుడ్ వీళ్ళు కూడా తినకూడదనే కదా అర్థం అక్కడ. అంత చిన్న లాజిక్ మర్చిపోయి ఆ విషయంలో పెద్ద గొడవ, అలగడము, ఏడవడము, బ్రతిమాలడము, అన్నెసెసరీ గొడవ. ఇలా శ్రీజ, ప్రియాలు రాముగారితో గొడవ పడుతుండగానే మనీష్ గారు నేనేం తక్కువ అని ఆయన కూడా నేను అప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, మీకు ఇవ్వకపోతే చాలా దయనీయంగా ఫేస్ పెడతారు అని ఏమేమో మాట్లాడుతున్నాడు. అసలు అగ్ని పరీక్షలో మనీష్ గారు ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు. కానీ జడ్జెస్‌కి ఎందుకో ఈయనను మాత్రం పంపించాలని చాలా ఆరాటం. అలాగే లాస్ట్‌కి పంపించారు కూడా. ఈయన ఫస్ట్ అగ్ని పరీక్షలో లీడర్ అయినప్పుడు కూడా ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు దానికి కారణం అడిగితే దాలియా తన గేమ్ ఆడుతుంది కాంటెంట్ కోసం అని అన్నాడు. అక్కడ అన్నెసెసరీగా ఆమె మీద ఎలిగేషన్ వేశాడు. అది తప్పు. తర్వాత తనే ప్రతిసారి ఛాన్స్ తీసుకొని మెదడుకు మిగతా గేమ్‌లోకి వెళ్ళి అన్నిసార్లు ఓడిపోయి వచ్చాడు. అప్పుడు తన సొంత టీమ్ సభ్యులతోటే గొడవ పడ్డాడు. అది కూడా చాలా చాలా రాంగ్. పోనీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఏమైనా ఆడతాడేమో అంటే ఏమీ లేదు. ఇక ఆ తర్వాత మొదలైందండి వాష్‌రూమ్ గొడవ. సంజన గారు లేడీస్‌కి అలాట్ చేసిన వాష్‌రూమ్‌లో కాకుండా జెంట్స్ వాష్‌రూమ్‌లో స్నానం చేసింది. చెప్పాలంటే అదే ఫస్ట్ ఆమె చేసిన తప్పు. అంతేకాకుండా ఆమెకి సంబంధించిన షాంపూ, కండిషనర్ 2 బాటిల్స్‌ని అక్కడ వాష్‌రూమ్‌లో కింద పెట్టింది. మేబీ అక్కడ పైన పెట్టుకోవడానికి ఏమీ లేదనుకుంటా. బిగ్ బాస్ అలాంటి ప్రొవిజన్ ఏమీ ఇవ్వనట్టుంది. కానీ ఆమె కింద పెట్టింది. వాష్‌రూమ్ క్లీనింగ్ చేయాల్సిన ఫ్లోరా సైని గారు వెళ్ళి చూస్తే అక్కడ కింద ఉన్నాయి. అదే విషయం తనొచ్చి ఇక్కడ అడిగింది. దానికి సంజన ఏమంటుందంటే, అవి బాత్రూంలో వాడుకోవాల్సిన మెటీరియల్ కదా! కాబట్టి అది బాత్రూంలోనే ఉండాలి. లేదంటే నేను ఒకవేళ ఏదైనా మర్చిపోయాననుకో బయట, మళ్ళీ నేను డ్రెస్ వేసుకొని బయటకొచ్చి తీసుకోలేను కదా! కాబట్టి నేను అక్కడే వదిలేసాను అంటుంది. ఫస్ట్ విషయం ఏంటంటే, అబ్బాయిల బాత్రూంలో వెళ్ళి చేయడం ఓకే చేసింది. కానీ అక్కడి నుంచి కనీసం తనకు సంబంధించిన షాంపూ, కండిషనర్ తెచ్చుకోవాలి కదా బయటికి. అవి కూడా అక్కడే అబ్బాయిల బాత్రూంలో ఎలా వదిలేసొస్తది? అది తప్పు. పైగా ఫ్లోరా గారు అడుగుతున్నప్పుడు ఓకే. అయ్యో! నేను మర్చిపోయాను, నేను తెస్తాను అనంటే బావుండేది. అలా కాదు. అవి నేను కావాలనే అక్కడ పెట్టాను. ఎందుకంటే బాత్రూంలో ఉండాల్సిన అవసరం ఉండే వస్తువులు కదా అన్నట్టుగా మాట్లాడుతుందావిడ. బాత్రూమ్ క్లీనింగ్ అనేది నా డ్యూటీ. కానీ అవి తీసి లోపల పెట్టడానికి నేనిక్కడ సర్వెంట్‌ని కాదు కదా అనన్నది. సంజనాకి మనసులో అంతకుముందు రోజు విషయాలు ఉన్నాయో ఏమో తెలియదు. ఆమె ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంది. మధ్యలో ఫ్లోరా ఏదో మాట్లాడబోతుంటే సడెన్‌గా చంద్రముఖి పూనినట్టు లెట్ మీ ఫినిష్, హ్యావ్ సమ్ మేనర్స్ అని మొదలుపెట్టింది. ఆ మాత్రం మధ్యలో ఆమె ఎప్పుడు మాట్లాడలేదా? అది కామన్ కదా హౌస్‌లో ఒకరు మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్ ఇవ్వటమో, దానికి సమాధానం చెప్పడం అనేది చాలా కామన్ కదా! ఆమె ఎందుకు అంతగా రియాక్ట్ అయిందో అర్థం కాలేదు. పైగా ఈమెనే మాట్లాడుతూ ఫ్లోరా గారిని ఆమెనే నన్ను మాట్లాడనీయట్లేదు. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండకు, వెళ్ళిపో అని ఏమేమో అనింది. ఇంకా ఫ్లోరా గారు వెళ్ళి చాలా ఎమోషనల్ అయిపోయి మిగిలిన వాళ్ళందరికీ చెప్పింది. ఇక్కడ భరణి గారు కూడా ఈ విషయం చెబుతున్నప్పుడే మీరు మీ వస్తువులన్నీ తీసుకొని బయటికి వచ్చేయండి. అంతేకాకుండా బకెట్‌లో ఉన్న వాటర్ కూడా వంపేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి అని చెబుతున్నా ఈమె పట్టించుకోదు, వినిపించుకోదు. ఈ బాత్రూమ్ క్లీనింగ్‌కి సంబంధించిన మానిటర్ పవన్ కళ్యాణ్. సో, తను ఫ్లోరా గారు వెళ్ళి పవన్ కళ్యాణ్‌కి చెప్పింది. అక్కడ అందరూ విన్నారు. ఆమె చాలా రూడ్‌గా మాట్లాడిందన్న విషయం చెప్పింది.
ఈ గ్యాప్‌లో సంజన గారు వెళ్ళి బాయ్స్ వాష్‌రూమ్‌లో ఉన్న ఆ 2 బాటిల్స్ తీసి మళ్ళీ గర్ల్స్‌కి సంబంధించిన వాష్‌రూమ్‌లో పెట్టేసింది. ఇక పవన్ కళ్యాణ్ ఇంకా మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఆమెని అడగడానికి వాష్‌రూమ్‌కి వచ్చారు. సంజన గారికి నార్మల్‌గానే చెప్పాడు, మేడం మీరవి వాడుకున్న తర్వాత మళ్ళీ బయట పెట్టేయండి అంటే, లేదు నేను పెట్టను. అది బాత్రూమ్‌లో అవసరం ఉన్న వస్తువులే కదా! అందుకే నేను పెట్టాను. అది నాకు కన్వీనియంటు అని ఎంత మర్యాదగా చెప్పినా కూడా ఆమె వినే పరిస్థితుల్లో లేదు. తనే కరెక్టు అంటుంది. ఇక పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యి, ఇంక నేను ఎవరిని రానివ్వను. నేను మానిటర్‌గా చెప్తున్నా కూడా మీరు వినట్లేదు అని అన్నాడు. అంతేకాకుండా మిగిలిన లేడీస్ అందరినీ అడగండి. వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అంటే, నేను అడగాల్సిన అవసరం లేదు. మీరే అడగండి అని అంటుంది. అసలు ఎక్కడా తడబడట్లేదు. ఎక్కడా తలొంచట్లేదు. సో, మిగిలిన లేడీస్‌ని అడిగినప్పుడు ముందుగా రేణు చెప్పింది, లేదు మాకు కన్వీనియంట్ కాదు అని. అసలు కామన్ సెన్స్ అండి. తను ఇంకేమంటుందంటే, నేను ఈ రెండే కాదు ఇంకొక 2 బాటిల్స్ ఫేస్ వాషు ఇంకొకటేదో కూడా పెట్టాలనుకున్నాను. ఈ 2 మాత్రమే పెట్టాను అని చెప్తుంది. ఇలా ఒక్కొక్కరికి 4, 4 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. అవన్నీ తీసుకెళ్ళి అంటే 7 అమ్మాయిలనుకోండి. వాళ్ళు 4 ఐటెమ్స్ అలా తీసుకొని వెళ్తే ఒక 20, 30 ప్రొడక్ట్స్ అక్కడ లోపల ఉంటే క్లీన్ చేసేవాళ్ళు ఎలా క్లీన్ చేస్తారో అంత మాత్రం కామన్ సెన్స్ లేదా? నేను సంజన గారు వచ్చిన ఫస్ట్ రోజే నేను గమనించాను. ఎందుకంటే ఈ హౌస్ ఓనర్స్‌దా, టెనెంట్స్‌దా అన్నప్పుడు వీళ్ళందరూ సోఫా నుండి లేచి సోఫా వెనక నిలబడ్డారు కదా! అప్పుడు కెమెరా పదే పదే ఈమె ఫేస్‌లోనే జూమ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ డే మొత్తం చాలా వరకు అలాంటి సందర్భాల్లో ఈమె ఫేస్ పైనే జూమ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్‌కి కూడా తెలుసు ఈమె నేచర్ ఎలాంటిదో. ఇలా కామనర్స్‌కి ఓనర్ అన్న దర్జా ఒక స్టేటస్ ఇచ్చి, వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు పాటించాలి అన్నప్పుడు ఈమె ఎలా ఫీల్ అవుతుంది అన్నది. నిజంగానే ఆమె చాలా ఫీల్ అయింది. ఎండలో నిలబడ్డప్పుడు మేము గ్రిల్ అవుతున్నాము అన్నది. ఇంతింత ఫుడ్ కోసం మేము ఇంత కష్టపడాలా? ఆమె చిన్న డాన్స్ మూవ్‌మెంట్ చేసి ఒక అరటిపండు తెచ్చుకొని ఇంత చిన్న ఫుడ్ కోసం ఇంత కష్టపడాలా అంటుంది. అసలు కంపారిటివ్‌లీ అందరితో చూస్తే ఈమె చేసే పనే లేదు. జస్ట్ తయారవ్వడం, కూర్చోవడమే కనబడుతుంది. అంత మాత్రం దానికే ఇంత ఇష్యూ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగానే అడిగాడు. అప్పుడు తను ఏమంటుంది అంటే, ఆమె నేను సర్వెంట్‌నా అని చాలా రూడ్‌గా మాట్లాడింది. అందుకే నాకు ట్రిగ్గర్ అయింది. నేను అలా మాట్లాడాను అనంటే, మీకు మీరు అలా ట్రిగ్గర్ అయ్యి ఇట్లా రూల్స్ బ్రేక్ చేస్తారా అంటే, అది రూలే లేకుండా ఇప్పుడు పెడుతున్నావు నువ్వు రూల్. అసలు అది రూలే కాదు. ఈలోగా హరీష్ గారు ద గ్రేట్ మాస్క్ మ్యాన్ ఈయనొచ్చి ఏమంటాడంటే, సంజన గారు మీరు నా ఫ్రెండ్. ఆమె తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అంటే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఎవరిని నోరెత్తనివ్వలేదు. నా దగ్గర చాలా ఉన్నాయి లోపల ఇంకా తీస్తాను, బయటికి తీస్తాను అని ఏమి బిల్డప్. ఫస్ట్ రోజే ఆయన బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా నేను ఇవ్వను, నేను ఫుడ్ లోపల పెట్టను, నేను నోటి దగ్గర ఫుడ్ లాక్కోను, బిగ్ బాస్ నేను మీరు చెప్పిన మాట వినను అన్నప్పుడే ఆయన ఫెయిల్ అయిపోయిండు. ఫస్ట్ రోజు ఏమన్నాడు ఏడుస్తూ, నేను ఫుడ్ విషయంలోనే నేను ఇలా ఫీల్ అవుతున్నాను. లేకపోతే ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు నేను చాలా చాలా గట్టిగా వాదిస్తాను. నా సంగతి మీకు తెలుసు బిగ్ బాస్ అది ఇది అన్నాడు కదా! మరి ఇక్కడ సంజన అంత తప్పు చేస్తుందని అందరికీ అర్థమవుతున్నప్పుడు, అంత క్లియర్‌గా అర్థమవుతున్నప్పుడు, ఆమెను అంత కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఫ్లోరా గారి తప్పేంటి? ఆమె తప్పేం లేకపోయినా ఆమె తరఫున ఈమెకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరు గమనించండి, హరీష్ గారు ఆడవాళ్ళ పట్ల అంత కఠినంగా ఉండట్లేదు. చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఆయన టార్గెట్ అంతా మగవాళ్ళే. ఈయన నామినేట్ చేసేది కూడా ఇప్పటి నుండి అందరు మగవాళ్ళనే చేస్తాడని నేను ఊహిస్తున్నాను. అంత క్లోజ్‌గా ఉన్న ఇమాన్యుయల్‌ని నిన్న అంత మాట అనేశాడు. ఫస్ట్ రెడ్ పుష్పం అని అనింది ఈయన. గుండంకుల అంటే నవ్వింది ఈయన. ఆ తర్వాత అన్నెసెసరీగా అంత పెద్ద ఇష్యూ చేశాడు. ఇప్పుడు మాత్రం ఫ్లోరా గారి తరఫున ఈమెకి ఈయన సారీ చెప్తాడట. ఆ మాట వినగానే మనకే కాదు అక్కడున్న పవన్ కళ్యాణ్‌కి కూడా చాలా చిర్రెత్తుకొచ్చింది. కాదు సంజన గారు ప్లీజ్ వదిలేయండి, లీవ్ ఇట్. ఓకే ఐ లిఫ్ట్ ఇట్ అని ఆవిడ అంటే, ఐ అప్రిషియేట్ ఇట్ అని అంటాడు మహానుభావుడు. ఇక్కడ హరీష్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. అక్కడ తప్పు చేసిన వాళ్ళు దేవుడైనా నేను ఎదిరిస్తాను అన్నప్పుడు, ఇక్కడ ఈమె ఇంత తప్పు మాట్లాడుతున్నప్పుడు, ఆమె తప్పు ఉందని అంత క్లియర్‌గా తెలుస్తున్నప్పుడు, ఇక్కడెందుకు ప్రశ్నించలేదు, ఇక్కడెందుకు వాయిస్ రాలేదు, ఇక్కడెందుకు ఆమెను కన్విన్స్ చేయడానికి ఆమెకు సారీ చెప్పి, ఆమెను ప్లీజ్ అని కూల్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఫెయిల్ అయినట్టు కాదా హరీష్?
ఇప్పుడే నాకు కరెక్ట్‌గా ఇక్కడే గుర్తుకొస్తుంది. 'దివ్య నిఖిత' అన్న మాటలు. ఏంటి ఈయన వేరు, చూపించేది వేరు. ఆ తర్వాత కిచెన్ దగ్గర ఇష్యూ. తనుజాకి అండ్ భరణి గారికి కిచెన్ బాధ్యత అప్పజెప్పినప్పుడు వాళ్ళేం చేస్తారో వదిలేసేయాలి. మళ్ళీ వీళ్ళు పోయి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే మళ్ళీ అక్కడ ఒక చిన్న గొడవ లాంటిది జరిగింది. ఇక ఆ తర్వాత బ్యాగ్ బిచ్చింగ్ అన్న మాటకే అంతెత్తున ఎగిరిన సంజన గారు బ్యాగ్ బిచ్చింగ్ మొదలుపెట్టారు. ఎవరితో కలిసి? ఇమాన్యుయల్‌తో కలిసి. ఎవరి గురించి? శ్రీజ గురించి. శ్రీజ అంటే సైకో అంట. ఆమెతో మాట్లాడుతుంటే ఈమె సిక్కయిపోతుందంట. నేను కాంటెంట్ కోసం చేస్తున్నానా? అంత అవసరం ఏముంది? అని కనుబొమ్మలు ఎగురవేస్తూ ఉంది. కాంటెంట్ కోసం చేయాల్సిన అవసరం ఏముంది? మాకు బయట ఐడెంటిటీ లేదా? ఇదే కదా బిగ్ బాస్‌కి కావాల్సింది. అందుకే కదా మిమ్మల్ని టెనెంట్ లాగా పెట్టారు. వాళ్ళు కామనర్స్‌ని తీసుకొచ్చి ఓనర్స్ లాగా పెట్టి వాళ్ళకి అధికారము ఇచ్చింది ఎందుకండి? మీలాంటి వాళ్ళు ఇలా బయటపడాలనే కదా! సంజన గారికి మాత్రం లోపల ఎంత మండుతుందంటే అంత మండుతుంది. ఈమె టెనెంట్ లాగానే ఇలా ప్రవర్తిస్తుంది అంటే ఒకవేళ ఈమె ఓనర్ స్థానంలో ఉండి ఉంటే అందరితో ఎలా ఆడుకుంటుందో బాబోయ్! ఇంకోసారి శ్రీజ తన దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడకు వెళ్ళిపో అని అంటాను అంటుంది. అంటే చూడండి ఈమె యాటిట్యూడ్ ఎలా ఉందో, ఎంత తలపొగరు ఉందో ఈమెకి. శ్రీజతో మాట్లాడితేనే ఈమె డిగ్నిటీ తగ్గిపోతుందంట. చూడండి ఎంత అహంకారమో ఈమెకి. ఇక ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందులో మీరందరూ చూసినట్టుగా ఇద్దరు పోటీదారుల్లో ఎవరైతే ముందుగా హ్యామర్ తీసుకుంటారో వాళ్ళు గెలిచినట్టు, మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా నామినేషన్స్లోకి వెళ్ళినట్టు. ఇక వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఇంకొకరిని కూడా నామినేట్ చేసే అధికారం ఉంటుంది. ముందుగా ఎంపిక కాబడ్డ పోటీదారులు తనుజ మరియు రీతు. ఇక్కడ రీతు తన ప్లేస్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న వైరో ఏంటో తన తలకి గీరుకొని రక్తం వచ్చింది. ఇక్కడ తనుజ తప్పేమీ లేదు. కాకపోతే అందరూ ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న తనుజ నన్ను ఆపడానికి ట్రై చేసి తలకి దెబ్బ తగిలించుకుంది అని ఒక కామెంట్ చేసింది. అప్పుడు అంత నొప్పిలో ఉన్న రీతు కూడా దానికి సమాధానం ఇచ్చింది, నేను నిన్ను ఆపటానికి ట్రై చేయలేదు అని. ఆ తర్వాత ఆ అమ్మాయి మెడికల్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రియా, శ్రీజాలు అదే విషయాన్ని ఆమెను అడిగారు. ఆ అమ్మాయి హర్ట్ అయ్యి అంతగా బ్లీడ్ అవుతుంటే నువ్వు అప్పుడు కూర్చొని ఆ మాట అనడం తప్పు అని. రీతు మెడికల్ రూమ్ నుండి వచ్చిన తర్వాత తనూజ పక్కన కూర్చొని సారీ చెప్పింది. ఆ తర్వాత రీతు కూడా నార్మల్ అయిపోయింది. ఇక తనూజ ఎవరిని నామినేట్ చేసింది అంటే సంజన గారిని. నిజానికి సంజన గారు ముందు రోజే ఓనర్స్ అందరి చేతిలో ఆమె ఆల్రెడీ నామినేట్ అవ్వబడింది. అయినా కూడా బిగ్ బాస్ ఆమెని నామినేట్ ఎవరు చేయొద్దు అని చెప్పలేదు. అలా చెప్పకపోవడమే మంచిదైంది. ఎందుకంటే ఆమె టీంలో ఉన్న వాళ్ళే ఎంతమంది ఆమెని హేట్ చేస్తున్నారు, ఆమె పద్ధతి నచ్చక అన్నది ఈరోజు అందరికీ అర్థమైంది. నామినేషన్కి కారణం సేమ్ ఆ వాష్రూమ్ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు. అదే చెప్పింది తనుజ. నెక్స్ట్ రౌండ్లో రాము గారు, షష్ఠి గారికి పడింది. ఇందులో రాము గారు విన్ అయ్యారు. ఆయన నామినేషన్ సుమన్ శెట్టి. ఈయనను నామినేట్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఆయన చుట్టూ ఏం జరుగుతుందో అసలు ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా అన్నది చూసే ప్రేక్షకులకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్కి కూడా మేబీ అర్థం కావట్లేదు అనుకుంటా. ఇప్పటి వరకు సుమన్ శెట్టి గారి వల్ల పైసా లాభం కూడా బిగ్ బాస్కి జరగలేదు అన్నది మాత్రం నా గట్టి అభిప్రాయం. ఈ నామినేషన్ని ఓనర్స్ టీంలో ఉన్న హరీష్ గారు ధృవీకరించాలి. ఆయన కూడా అవును సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయాలని అనుకుంటున్నాను, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం లేదు అని థమ్స్అప్ చూపించారు. మిమ్మల్ని ఏమైనా చెప్పాలని అడుగుతున్నారు అని సంజన గారు అనవసరంగా సుమన్ శెట్టి గారికి ఏదో హింట్ ఇవ్వాలని మధ్యలో దూరబోయింది. దానికి మాట్లాడక మా సుమన్ శెట్టి గారు మాట్లాడిన ఒకే ఒక డైలాగు సూపర్ పంచ్ పడింది సంజనకి అనిపించింది. అదేంటంటే తెలుగులోనే చెప్పారు, నేను కూడా తెలుగులోనే చెప్పాను, నాకు అర్థమవుతుంది అని. ఇక సంజన గారికి ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. ఆ తర్వాత రౌండ్లో ఎవరు రావాలి అన్నది పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ గారు నిర్ణయించాలి అని బిగ్ బాస్ గారి ఆదేశం. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చాలాసేపు చర్చించుకొని మొత్తానికి ఏకాభిప్రాయంతో భరణి గారిని ఇంకా ఇమాన్యుయల్ గారిని సెలెక్ట్ చేశారు.
సెలెక్ట్ చేశాము అని హరీష్ గారు చెబుతుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చి ఎందుకు సెలెక్ట్ చేశాము, ఏ బేసిస్లో సెలెక్ట్ చేశాము అన్నది వివరించబోయి ఆయన ఏమన్నారంటే, ఇమాన్యుయల్ గారు ఫ్యాట్గా లేజీగా ఉంటారు, కాకపోతే యంగ్గా ఉన్నారు. అదే భరణి గారు మిడిల్ ఏజ్, కాకపోతే ఫిట్గా ఉన్నారు అని అన్నారు. ఈ కంపారిజన్ ఎక్స్ప్లెనేషన్ చెత్తగా అనిపించింది. ఎందుకంటే ఫ్యాటీగా ఉన్నారు అనడము బాడీ షేమింగ్ కిందకే వస్తుంది కదా. అంతకన్నా సింపుల్గా ఇమాన్యుయల్ గారు యంగ్గా ఉన్నారు కానీ బర్నీ గారు ఫిట్గా ఉన్నారు అంటే అయిపోతుంది. అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు చర్చించుకుంది మొత్తం బిగ్ బాస్ మనకి చూపిస్తూనే ఉన్నాడు. సరే, అక్కడ వాళ్ళిద్దరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే కొంచెం మంచిగా ఇస్తే బాగుండేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం తప్పు చేశాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. కాకపోతే నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. సో ఇలా రెండో ఎపిసోడ్ ముగిసింది. మొత్తానికి హరీష్ గారు మాత్రం బిందు మాధవి గారి ఎఫెక్టో ఏమో తెలియదు కానీ ఆడవాళ్ళ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం కూడా మాట జారట్లేదు. సంజన గారు నాగార్జున గారితో చెప్పినట్లు తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం కోసం వస్తున్నాను అన్నట్టుగా లేదు. ఉన్న పరువు కూడా పోగొట్టుకునేటట్టుగా ఉంది ఆమె ఆడే విధానం. ఇక శ్రీజ అనుకున్న రేంజ్లో మాత్రం లేదు. ప్రియాకి కొంచెం గర్వం ఎక్కువ అని అనిపిస్తుంది. మనీష్ గారు కూడా అంత సెన్సిబుల్గా మాట్లాడుతున్నట్టుగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఇద్దరు పవన్లే కొంత బెటర్ ఈ కామనర్స్ నుండి. సెలబ్రిటీల టీంలో భరణి గారు బాగానే ఆడుతున్నారు. తనుజ గారు కూడా చాలా తెలివి ఉంది ఆ అమ్మాయికి. ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడుతుంది. గర్వం ఏమీ లేదు. సృష్టి ఓకే, మంచి అమ్మాయి, ప్రాబ్లమెటిక్ ఏం కాదు. రీతు కూడా ఆటని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది, కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంది. చూస్తున్నంత వరకు నాకు అమ్మాయి నచ్చింది. ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఇక కమేడియన్ కేటగిరీలో తీసుకున్న సుమన్ శెట్టి గారే అసలు ఒక మాట, కామెడీ పక్కన పెట్టండి, ఒక మాట కూడా మాట్లాడడమే కష్టంగా ఉంది. ఈయన కన్నా కామనర్స్లో ఫైనల్కి సెలెక్ట్ కానీ ఇంకా మిగిలిపోయిన క్యాండిడేట్స్ నయం. ఇంతకన్నా షాకిబ్, కలికి, శ్రియ వాళ్ళు వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఫ్లోరా గారు సహజంగా మంచి మనిషిలాగా ఉన్నారు కానీ అలాంటి మంచి మనిషికి హౌస్లో ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉండదు, మనకు తెలిసిందే కదా. రాము గారు కూడా ఎక్కువ రోజులు ఉండరు అనిపిస్తుంది. ఇలా 2 రోజులకే హౌస్ అంతా అల్లకల్లోలంగా మారిపోతుంది. చూద్దాం ఇక ముందు ముందు ఏం జరగబోతుందో. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.